జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో భక్త మార్కండేయ ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాముని అక్షింతలతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించి ఇంటింటికి పంచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది కవిత, ఉప సర్పంచ్ లింగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండా రవీందర్ రెడ్డి, లింగాగౌడ్, మలేశం, లక్ష్మీపతి, సాయిరాం భక్తులు పాల్గొన్నారు. జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరామక్షేత్ర ట్రస్ట్ ద్వారా మన గ్రామానికి అయోధ్య నుంచి ఈ 108 మంది బ్రాహ్మణులతో వేద పండితులతోటి 41 రోజు పూజ జరిపించినటువంటి అక్షింతలు మన గ్రామానికి మొన్న 26వ తారీఖు నాడు వచ్చినాయి. అయితే మనం ఆ రోజు 26వ తారీఖు నాడు వచ్చినాక వీటిని ఏ రోజు పంచుకోవాలా అని చెప్పి ఒక నిర్ణయం చేసుకొని వీటిని 2వ తారీఖు నాడు మన గ్రామం లోపల ఇంటింటికి గడప గడపకు తిరిగి పంచాలా అని చెప్పి నిర్ణయం చేసుకున్నాము అందరం కలిసి. అదే పద్ధతి ప్రకారంగా ఈరోజు ఈ అక్షంతలను ప్రతి గడపన చేరవేయడానికి జరుగుతున్నది. కాబట్టి ఈ అక్షంతలను ప్రతి ఇంటికి చేరవేసినప్పుడు వాళ్ళు అడుగుతారు అక్షంతలు ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్ వాళ్ళకు సందేహం వస్తుంది. అడిగినప్పుడు ఈ అక్షంతలను వాళ్ళ ఇంటి లోపల వాళ్ళు మనం పోగానే కొన్ని అక్షంతలు కలిపి పెట్టుకోవాలని చెప్పి దాదాపుగా అందరికీ చేరవేసినాం. ఆ అక్షంతలలో ఈ అక్షంతలను మనం దాంట్లో కలుపుతున్నాం. అయితే 22వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది రామాలయం. ఆ విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత ప్రతిష్ట అయిన తర్వాత 1 గంట తర్వాత అంటే 1 గంట తర్వాత నుండి సాయంత్రం దానిగా మనం వాటిని ఎప్పుడైనా మన ఇంటి యజమాని భార్య పిల్లల మీద ఆ అక్షంతలతోటి ఆశీర్వచనం ఇవ్వాలి. ఆశీర్వచనం ఇవ్వంగా కూడా ఇంకా మిగులుతున్నాయి అంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మిగిలిన వాటిని మన ఇంటిలో పూజ గదిలో కానీ కొన్నిటిని మనం ఇప్పుడు బీరువా ఉంటుంది, బీరువాలో కూడా మనం లక్ష్మీదేవి కిందనే బీరువా, ఎందుకంటే మనం దాంట్లో డబ్బులు బంగారం దాచుకుంటున్నాం కాబట్టి బీరువాలో కూడా కొన్ని పేపర్లో మలిచి పెట్టి ఆ బీరువాలో పెట్టుకోవాలి.